సో సార్ కొంతమంది ఏంటంటే బ్రష్ చేసినా కూడా మాకు బ్యాడ్ బ్రీత్ వస్తుంది. అంటే బ్రీత్‌లో స్మెల్ వస్తుంది. నలుగురిలో మాట్లాడలేకపోతున్నామని కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళుంటారు. సో ఈ బ్యాడ్ బ్రీతింగ్ అనేది ఎందుకొస్తుంటది? అంటే బ్యాడ్ బ్రీత్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ అండి ఫర్ బ్యాడ్ బ్రీత్. జనరల్‌గా ఏమైద్దంటే మనము బ్రీతింగ్‌లో వాళ్ళకి అంటే ఈవెన్ సమ్‌టైమ్స్ నౌ-ఏ-డేస్ వి ఆర్ సీయింగ్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో బ్యాడ్ బ్రీత్ అనేది. సో, మెయిన్ రీజన్ ఏమైద్దంటే కామన్ రీజన్ ఫ్రమ్ చిల్డ్రన్ టు అడల్ట్స్ ఏందంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల. తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి, వాళ్ళు సరిగ్గా పుక్కిలించకుండా, గార్గిల్ చేయకుండా అట్లానే వదిలేయటం వల్ల అండ్ ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల, దీనివల్ల ఎక్కువ శాతం మనం దాన్ని మన మెడికల్ టర్మ్‌లో హాలిటోసిస్ అంటాం. లేకపోతే బ్యాడ్ బ్రెత్ అంటాం నార్మల్ టర్మ్స్‌లో అనమాట. సో, అది కామన్‌గా ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ థింగ్ ఇంప్రాపర్ బ్రషింగ్ వాళ్ళు వస్తుంటే మాత్రం వాళ్ళ హిస్టరీ తీసుకొని, సో, వాళ్ళకేం చెప్తామంటే, మీరు బ్రషింగ్ ఎట్లా చేయాలా? బ్రషింగ్ టెక్నిక్స్ ఎట్లా చేయాలా? అంటే ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటా వెళ్ళాలి. అండ్ రొటేషనల్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతసేపటికి ఇట్లా హారిజాంటల్ బ్రషింగ్ చేసుకుంటే ఏమైద్దంటే, ఆ పన్ను చిగురు మధ్యలోది ఇనామెల్ అరిగిపోయి వాళ్ళకి తొందరగా సెన్సిటివిటీ అనేది వస్తుంటదనమాట. సో, బ్రషింగ్ గూడా ఆ టెక్నిక్స్ అన్ని మనం హాస్పిటల్, క్లినిక్‌కొచ్చినప్పుడు వి షో దెమ్ ఇన్ ద మోడల్ ఎట్లా బ్రషింగ్ చేసుకోవాలనేది. అది చూపెట్టి దాని ప్రకారం చేసుకోమని చెప్తామనమాట. అండ్ యూజ్ ఏ సాఫ్ట్ బ్రష్ అని చెప్తాం.